మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న ఒక మాట నేను అడగడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఈ రోజులో ఏదో ఒక ఆలోచన నీ తలంపును, లేకపోతే నీ కదలికలను, లేకపోతే నీ పరుగును వేగాన్ని తగ్గించినట్లు కూడా ఈరోజు ఏదైనా ఒక ఆలోచన నీ పైన శత్రువు వేస్తే, ఒక బాణం వేస్తే, దాని విశ్వాసం అనే డాలుతో ఆపి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలవా? ఈరోజు నువ్వు ఎదుర్కోవాల్సిన వ్యక్తి ఎవరైతున్నారో, ఈరోజు నువ్వెవరి ముందుకైతే వెళ్ళాల్సిన పని ఉందో, ఈ ఆలోచనలు నువ్వు లెగడం తోడనే ప్రారంభమైపోయి ఉంటాయి. ఇవి డిస్టర్బ్ చేసేసి నిన్ను కదిపేసి ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాక నలిగిపోతావేమో. ఈరోజు ఆలోచనతో లెగిచావేమో, లేకపోతే ఉదయాన్న, లేకపోతే ఆ తలంపులు కాసేపట్లో నీకు ప్రారంభం అవ్వచ్చేమో. ఒక ఫోన్ కాల్ ద్వారా, లేకపోతే ఎంతో ప్రేమించిన వారే నీకు వ్యతిరేకంగా మాట్లాడే సమయం రావచ్చేమో. నేను చెప్తున్నాను సంగమా, అయినప్పటికీ ధైర్యంగా ఉండగలవా? ఈ ఉదయం మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మాట నీకు ధైర్యం ఇస్తుంది. దేవుని మాట చెప్తుంది, నీకు భీతి అక్కర్లేదు, భీతి నీకు దూరం అయిపోతుంది. చూడండి దేవుడు ఎలా చెప్తున్నాడు చూడండి. భయం అనేది నీకు దూరం అయిపోతుంది. చూడండి, ఈ లోకంలో ఒకానొక భయం ఏదైనా మాననుకుంటే అది మరణ భయం, మరణం గురించిన భయం. అమ్మో ఏమైపోద్దు నా జీవితం. చూడండి, అపవాది చేసే ఒక పని ఏదంటే నీ తలంపుల్లోకి ఇతరుల మాటలు తీసుకొచ్చి నీ భయపడతాడు. ఏమైపోతావు, వారిని కలిస్తే ఏమైపోతావు, వారితో మాట్లాడితే ఏమైపోతావు, ఎన్నెన్నో ఆలోచనలతో నేను కుమిలి చేస్తాడు. లేకపోతే నువ్వు ఎలా అయినా బాధపడిపోయి ఆలోచిస్తాడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, దేనికి భయపడక, భీతి నీకు దూరం అయిపోతుంది. బైబిల్లో భయపడుకొని ఎన్నోసార్లు దేవుడు రాయించాడు. భయపడద్దు, నువ్వు భయపడాల్సిన పనులే, నీ కొరకు గొప్ప కార్యాలు జరగబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఈ ఉదయాన్న దిగులు పడక, ధైర్యంగా ఉంటావు. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఎర్ర సముద్రం ముందు నిలబడింది. ఈ నిలబడిన వేళ బైబిల్ చెప్తుంది, మహాసముద్రం అది, వెనక ఫరో సైన్యం వచ్చేస్తుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇజ్రాయెల్ దేశం అంతా ఉంటే ఒక మోషే మాత్రం దేవుడు చేయబోతున్న గంభీరమైన కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయాన్న నీవు ఒక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వ్యక్తి అయితే, ఒకవేళ ఆ ప్రాంగణములో, ఆ ప్రాంతములో అప్పుడు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో నీవు కూడా ఉండుంటే, నీ ముందు ఎర్ర సముద్రం ఉండి నీ వెనకాతల ఫరో సైన్యం ఉంటే నువ్వెలా మాట్లాడబోతున్నావు? నీ మాట ఏమవబోతుంది? మోషే వల్ల ధైర్యంగా మాట్లాడతావా? ఏం పర్లే, నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. సంగమా, నీ కొరకు తన సొంత కుమారుడిని ఇచ్చిన దేవుడు నిన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావు? ఎందుకని అంత తక్కువగాని గురించి ఆలోచిస్తున్నావు? లే, ఇంకా నీ జీవితంలో పైకిలే. ఈ దినం నిరాశపు ఆలోచన తీసుకోమాక. నువ్వు చెప్పిన నా దేవుడు నాకు తోడైనాడు, గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నేను హాగని ఇంకా ముందు కొనసాగిపోతాను. ఉన్నతమైన కార్యాలు నాకు జరగబోతున్నాయి, దేవుడు చేయబోతున్నాడు. ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళు. సగం ఆకు వాడిపోకుండా తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె దేవుడిని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. వాడిపోయిన వ్యక్తిగా దేవుడు ఉంచబోతున్నాడు. నువ్వు ఈ లోకంలో ఏమైపోద్దని కంగారు పడద్దు. దేవుని కార్యం చూడబోతున్నా. ఈ ఉదయాన్న దేవుని మాట మీకు అందించడానికి చాలా సంతోషపడుతున్నాను. ప్రతి ఉదయాన్న మేము దేవుని మాటతో రావడం ఎంత భాగ్యంగా నేను భావిస్తున్నాను. మీ జీవితంలో దేవుని పని జరగాలని, మీరు దేవుని వాక్యం వైపు చూడాలని, ఈ తరానికి దేవుని వాక్యం వైపు మీరు చూడాలని, ఈ తరంలో మనం ముందు తరానికి, రాబోతున్న తరానికి కూడా వాక్యం అందించినట్లుగా దేవుడు మనందరినీ బలపరిచి నడిపించును కాక. కబ్లాసియ కళ్ళు మూసుకుందామా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలో నలిగిపోతున్న విషయాల్లో ఏ ఆలోచన అయితే, ఏ తలంపు అయితే అపవాది వేస్తున్నాడో వాటిలో నిలకడగా నీ బిడ్డలు నీలో ఫలించినట్లుగా, బలపరచబడి ఉన్నట్లుగా నీ సహాయం ప్రకటించున్నాను. ఏదైనా అపవాది ఎటువైపు నుంచి వారికి బాణం వేస్తున్నాడో అందులో వారు ఎలా డిస్టర్బ్ అవ్వకుండా నిలబడే తీరు వారికి నేర్పించండి. యేసు నామంలో ఇది మొదలుకొని నూతన కార్యాలు నీ బిడ్డలు చూచునుగాక. నీవు వారికి చేయబోతున్న బలమైన కార్యాలు బట్టి నీకు స్తోత్ర. అపవాది ఎలాంటి ఆలోచన వేస్తున్నా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు అన్న గొప్ప కృపను, గొప్ప ఆలోచన నీ బిడ్డలకి ఇచ్చి నడిపించబడుతుంది. ఈ దినమంతా గొప్ప కార్యములు నీ బిడ్డలు ప్రకటించు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యం ఈరోజు చూడబోతున్నాం. భీతి
నీకు దూరం అయిపోతుంది, భీతి నీకు దూరం అయిపోతుంది. ధైర్యంగా వెళ్ళాలి, నువ్వు దేవుళ్ళు బలంగా నాటపడాలి. God bless you. See you tomorrow.